హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే బకాయిల చెల్లింపుల తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల బకాయిల చెల్లింపుల ప్రక్రియను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ చెల్లింపుల్లో భాగంగా పలు రకాల పెండింగ్ బిల్లు మరియు గ్రాంట్లు వివిధ ఖాతాలకు జమ చేయబడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా అయితే ఉన్నాయి. మొదటిది సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఒక నెల మ్యాచింగ్ గ్రాంట్స్ ఎన్‌పీఎస్ ఖాతాకు జమ చేయబడింది. మార్చి 2024కు సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ 2025 జనవరి 13న క్రెడిట్ చేయబడినట్టుగా సమాచారము. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు జనవరి 25 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ప్రాసెస్ చేయబడ్డాయన్నమాట. మరింత పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే తదుపరి చెల్లింపులైతే జరగనున్నాయి. మూడోది పీఎఫ్ లోన్స్. ఉపాధ్యాయుల పీఎఫ్ లోన్ విషయంలో 2024 జూన్ వరకు మాత్రమే అప్రూవల్ అయిన రుణాలు జమ చేయబడ్డాయి. జూన్ తర్వాత సేకరించిన పీఎఫ్ లోన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు గమనించవచ్చు. డీఏ మరియు సరెండర్ లీవ్ బిల్లులు. డీఏ లీవ్ డీఏ మరియు సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయబడలేదన్నమాట. ప్రభుత్వ ప్రకటన విడుదల ప్రకారంగా వీటి చెల్లింపుల కోసమైతే ఇంకా సమీక్ష కొనసాగుతోంది. ముఖ్యమైన సూచనలు: సిపిఎస్ ఉద్యోగులు తమ ఎన్‌పీఎస్ ఖాతాలను తనిఖీ చేసి గ్రాంట్ జమవుతుందని అయితే నిర్ధారించుకోవాలి. ఉపాధ్యాయులు తమ పీఎఫ్ లోన్స్, మెడికల్ బిల్లుల వివరాలను చెక్ చేసుకోవాలి. డీఏ మరియు సరెండర్ లీవ్ బిల్లుల కోసం సంబంధిత శాఖలను సంప్రదించి తాజా సమాచారాన్ని పొందడం మంచిది. ప్రస్తుత చెల్లింపుల ప్రక్రియపై అవగాహన. పెండింగ్ చెల్లింపులన్నీ దశలవారీగా సేకరించి చెల్లించడం జరుగుతోంది. సంబంధిత అకౌంట్ శాఖల నుంచి ఆమోదం రాగానే మిగతా బిల్లులైతే జమ చేయబడతాయి. ముఖ్య గమనికండి, ఈ సమాచారం ఆధారంగా మీ ఖాతాను తనిఖీ చెక్ చేసిన ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో సంప్రదించండి. మీ ప్రయోజనాల కోసం సమయం ప్రకారంగా సమాచారం అయితే సేకరించడం కీలకం.